హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ పాఠశాల. మరి ఈ రోజు అనగా డిసెంబర్ 26 ఇంగ్లీష్ బూస్టర్ త్రూ ద హిందూ వెళ్ళక ముందు మీకు తెలిసినట్టే బేసిక్స్ చేసేద్దాం. సర్దుబాటు చేసిన స్థూల రాబడి. సర్దుబాటు, అడ్జస్టెడ్. సర్దుబాటు చేసిన స్థూల స్థూల రాబడి. సర్దుబాటు చేసిన స్థూల రాబడిని మనం ఇంగ్లీష్ లో అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటాం. అంటే ఏంటి? వాట్ ఈజ్ ఏజీఆర్? అగ్నేష్ రావు కాదండి, ఏజీఆర్ అంటే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ. టెలికామ్ ఆపరేటర్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే. టెలికామ్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అమౌంట్ పే చేయాలన్నట్టు. ఓకే, లైసెన్స్ ఫీ అండ్ స్పెక్ట్రమ్ చార్జెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెవెన్యూ షేర్ టు ద గవర్నమెంట్. షేర్ రూపంలో మరి గవర్నమెంట్ కి చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేని రూపంలో? లైసెన్స్ ఫీ అండ్ స్పెక్ట్రమ్ చార్జెస్. ఓకే, లైసెన్స్ ఫీ. ఓకే, ఏం లేదండి, టెలికామ్ ఆపరేటర్స్ మరి పే చేసే మొత్తాన్ని మనం ఏమంటాం అంటే ఇక్కడ ఏమంటాం? అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటాం. అయితే ఇక్కడ చూస్తే the revenue amount used to calculate this revenue share is termed as the adjusted gross revenue. ఏదైతే రెవెన్యూ అమౌంట్ ఉందో, వీళ్ళు పే చేస్తున్న అమౌంట్ ఉందో, యూజ్డ్ టు క్యాలిక్యులేట్ దిస్ రెవెన్యూ షేర్. ఈ రెవెన్యూ షేర్ ని క్యాలిక్యులేట్ చేసి ఈ రెవెన్యూ అమౌంట్ ని మనం ఏమంటాం అంటే మరి అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటాం. దీన్నే మనం ఏజీఆర్ అని కూడా అనొచ్చు. అంటే ఏం లేదండి, సర్దుబాటు అడ్జస్ట్ చేసేసి ఒక గ్రాస్ రెవెన్యూ ఇంత పే చేయాలి మీరు అన్నట్టు అంటారు అనమాట. దాన్నే మనం అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటాం. నెక్స్ట్, క్రాస్ మీడియా ఓనర్షిప్. ఏంటంటే అది క్రాస్ మీడియా ఓనర్షిప్ అంటే ఏంటంటే, మీడియా అంటే మనకు తెలుసు, అది ప్రింట్ అవనివ్వండి, రేడియో అవనివ్వండి, టెలివిజన్ అవనివ్వండి, ఈ మూడు ఏదైనా సరే మనం మీడియా అంటాం. అయితే మీడియం అనేది సింగులర్ నౌన్, మీడియా అనేది ప్లూరల్ నౌన్. ఇది మనందరికీ తెలిసిందే. మీడియం సింగులర్ నౌన్, మీడియా ప్లూరల్ నౌన్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మనకి చెరుకూరి రామోజీరావు గారు ఇక్కడ మనకు కనబడుతున్నారు. ఈయన పద్మవిభూషణ్, హెడ్ ఆఫ్ రామోజీ గ్రూప్, అందరికీ తెలిసిందే. అయితే ఈయనకి ఈనాడు న్యూస్ పేపర్ ఉన్నది, ఈటీవీ మరి టెలివిజన్ ఛానల్ కూడా ఉన్నది. అంటే ఈయన క్రాస్ మీడియా ఓనర్ అన్నమాట. ఈయన అంటే మీడియా క్రాస్ ఓనర్షిప్ ఇస్ ఎ సిచ్యువేషన్ ఇన్ విచ్ ఎ సింగిల్ కార్పొరేట్ ఎంటిటీ అంటే ఒక యూనిట్ అన్నమాట, owns multiple types of media companies. ఒక సింగిల్ ప్రొడ్యూసర్ ఆర్ సింగిల్ యూనిట్ మల్టిపుల్ మీడియా కంపెనీస్ ని ఓన్ చేస్తే దాన్నే మనం క్రాస్ మీడియా ఓనర్షిప్ అంటాం. ఒక విధంగా ఇది మంచిదే, కాంపిటీషన్ పెంచుతుంది. ఒక విధంగా ఇది చెడ్డదే, మొనోపలి ఎక్కువ అవుతుంది. మొనోపలి అంటే మార్కెట్ లో ఒకళ్ళే రూల్ చేయడం అని. ఓకే, సో ఈటీవీ అంటే మనకి చిన్నప్పటి నుంచి తెలుసు, మరి ఆ ప్రోగ్రామ్స్ చూస్తే మనం పెరిగినట్టు మరి చరిత్ర కూడా చెప్తున్నది. నెక్స్ట్, ఈడు చూస్తే మీకు బ్రాడ్కాస్టర్ బొకేస్. నాన్న, బొకే అంటే మనకి టూ మీనింగ్స్ ఉన్నాయి. ఏంటా బొకే టూ మీనింగ్స్ అంటే, ఒకటి పూల గుత్తి, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటాం, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. అండ్ ఇంకోటి ఏంటంటే బంచ్ ఆఫ్ టీవీ ప్రోగ్రామ్స్. బంచ్ ఆఫ్ టీవీ ప్రోగ్రామ్స్ ను కూడా మనం ఏమనుకోవచ్చు అంటే బొకేస్ అనుకోవచ్చు. ఇటు చూడండి, మీకు బండిల్స్ కంటైనింగ్ ఛానల్స్ ఫ్రమ్ ఇండివిజువల్ బ్రాడ్కాస్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ జీ సూపర్ ప్యాక్ అంట. ఓకే, తెలుగు కన్నడ, ఇది మనకి 10 ఛానల్స్ ఇస్తుండు 34.95 పైసలకి. దీన్నే మనం బ్రాడ్కాస్టర్ బొకే అంటాం. ఇదొక బొకే, ఇదొక బొకే. ఒక్కొక్క బండిల్ ని ఒక్కొక్క బొకే అంటాం. వీడు చూడండి, ఇదే జీ ఛానల్ లోడు జీ సూపర్ ప్యాక్ తెలుగు కన్నడ హెచ్డి. మరి ఇదేంటి? తెలుగు కన్నడ ఎస్డి, ఇదేమో హెచ్డి, ఇదేమో జీ సూపర్ ప్యాక్ తెలుగు ఓన్లీ ఎస్డి, 25 రూపాయలు. ఇలా ఒక్కొక్క ప్యాకెట్ ని, ఒక్కొక్క ప్యాకేజ్ ని, లేకపోతే ఒక్కొక్క బండిల్ ని, ఒక్కొక్క బంచ్ ని మనం బొకే అంటాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. వేళ మీకు ఇది ఐబిపిఎస్ లో, ఎస్ఎస్సి లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో రావచ్చు. బొకే అనగానే మీరు పూల గుత్తేమో కదా అని చెప్పి మనకు తెలియదని పెట్టకండి. బండిల్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ నోన్ యాజ్ బొకే, అది మీరు అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ నేను చెప్పినట్టు అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటే సర్దుబాటు చేసిన స్థూల రాబడి. అదేం లేదు, టెలికామ్ ఆపరేటర్స్ పే చేసే అమౌంట్ అన్నమాట. అది కూడా లైసెన్స్ ఫీ రూపంలో, లేకపోతే చార్జెస్, స్పెక్ట్రమ్ చార్జెస్ రూపంలో. క్రాస్ మీడియా ఓనర్షిప్ అంటే ఒకే ప్రొడ్యూసర్ మల్టిపుల్ మీడియాని ఓన్ చేయడం, అది బీట్ రేడియో ఆర్ టెలివిజన్ ఆర్ ప్రింట్ ఆర్ వాట్ ఎవర్. నెక్స్ట్ అమ్మా, బొకే అంటే తెలుసు కదా, బండిల్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ సంథింగ్. అయితే ఇప్పుడు చూద్దాం, ఇవాళ ఎడిటోరియల్కి వచ్చేద్దాం. రీఛార్జింగ్ డిటిహెచ్. ఓహో, సమ్ డిటిహెచ్ గురించి మాట్లాడుతుండు, అంటే డైరెక్ట్ టు హోమ్ అన్నమాట, డైరెక్ట్ టు హోమ్. స్కేల్డ్ డౌన్ లైసెన్స్ ఫీ విల్ హెల్ప్. స్కేల్డ్ డౌన్ అంటే తగ్గించబడిన లైసెన్స్ ఫీ విల్ హెల్ప్. బట్ కానీ దేర్ ఈస్ నో ఎస్కేపింగ్ కాంపిటీషన్. కానీ కాంపిటీషన్ నుంచి మరి ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు, పారిపోయే ఛాన్సే లేదు. ద యూనియన్ క్యాబినెట్స్ అప్రూవల్ అంటే ఆమోదం అండి.
of a revised scheme for the direct-to-home television distribution sector, beginning with 100% foreign direct investment. Oh my God, news చూసే ఉంటారు మీరు. 100% foreign direct investment వచ్చింది ఇప్పుడు DTH లా. Brings a measure of calm to an industry buffeted by టెక్నాలజికల్ చేంజ్ అండ్ రెవెన్యూ ప్రెషర్స్ దిస్ ఇయర్. ఏమండి ఇప్పుడు ఇండస్ట్రీ ఉంది కదా, మన డైరెక్ట్ హోమ్ అనేది మనం ఇప్పుడు కూడా కేబుల్ ఛానల్ చూడాలంటే డైరెక్ట్ హోమే పెట్టించుకోవాలి, దాన్ని మనం రీఛార్జ్ చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఏమంటుందంటే ఇట్ ఈస్ బఫెటెడ్ బై. బఫెటెడ్ అంటే ఏంటండి? బఫెట్ అంటే మనకు తెలిసింది ఫస్ట్ ఫుడ్. మనం వెళ్ళి అక్కడ బుఫే ఉందా అని కొంతమంది అంటారు, బఫెట్ ఉందా కొంతమంది అంటారు. ఓకే, అయితే మనం వెళ్ళి ఫుడ్, అదొకటి. ఇంకొక మీనింగ్ ఏంటంటే బఫెట్ కి మన ఇబ్బందులతో చుట్టబడిన, ఫుడ్ తోనే చుట్టబడిన కాదు, ఇబ్బందులతో చుట్టబడిన, ఇబ్బందులతో చుట్టబడిన. సో ఈడ ఏమంటుండంటే ఇండస్ట్రీ బఫెటెడ్ బై అంటే ట్రబుల్డ్ బై టెక్నాలజికల్ చేంజ్. మరి సాంకేతికంగా చాలా పరివర్తన చెందింది, అంటే చేంజ్ అయింది. దాని ద్వారా ఇండస్ట్రీ అనేది ఎంతో కొంత ప్రెషర్ ద్వారా బాధపడింది ఈ సంవత్సరం. అండర్ ద న్యూ నార్మ్స్, ఈ న్యూ కండిషన్స్ ద్వారా ద లైసెన్స్ పీరియడ్ విల్ గో అప్ టు 20 years ఫ్రమ్ ద ప్రెసెంట్ 10. అమ్మాయ కొంచెం విముక్తే. లైసెన్స్ పీరియడ్ ఎప్పుడు దాకా అంటే 20 years వెళ్తుంది, ఇప్పుడు ప్రస్తుతం 10 years ఉంది. అండ్ ఇంపార్టెంట్లీ, ప్రాముఖ్యంగా ద ఫీ హ్యాస్ బీన్ రిడ్యూస్డ్. మళ్ళీ ప్యాసివ్ వాయిస్ ఇచ్చిండు. ఎందుకు అంటే హ్యాస్ బీన్ ప్లస్ V3 యూజ్ చేసిండు కాబట్టి. ద ఫీ హ్యాస్ బీన్ రిడ్యూస్డ్ టు 8% ఆఫ్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, ఒక టెలికామ్ ఆపరేటర్ పే చేసే అమౌంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెవెన్యూ షేర్స్ అన్నమాట. అది ఎంతవరకు రెడ్యూస్ అయినది? 8%, రెడ్యూస్డ్ టు 8% ఆఫ్టర్ సెట్టింగ్ ఆఫ్ సర్వీస్ ట్యాక్స్ యాజ్ అపోజ్ టు 10% ఆన్ గ్రాస్ రెవెన్యూ. నౌ ఇప్పుడు 10% గ్రాస్ రెవెన్యూ వల్ల ఇప్పుడు అడ్జస్ట్ చేస్తాం కానీ ఎంత అయింది? 8% అయింది. అందుకని దాన్ని సర్దుబాటు చేసినాం కాబట్టి అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అన్నాము. అంటే ఇంతకు ముందు 10%, ఇప్పుడు 8% అవడం జరిగింది. ద ప్రపోజల్ ఫర్ ఎ రిడక్షన్ ఇన్ ద లైసెన్స్ ఫీ హ్యాస్ బీన్ ఆన్ ద బ్యాక్ బర్నర్ ఫర్ 6 years సిన్స్ ద రెగ్యులేటర్ ట్రాయ్ రికమెండెడ్ ఇట్. ఈ ప్రపోజల్, ఈ ఆమోదం అనేది ఎప్పటి నుంచి ఉన్నది అంటే గనక మరి ఆన్ ద బ్యాక్ బర్నర్ ఫర్ 6 years అన్నమాట. ఏంటనేది 6 years. ఇక్కడ ఫర్ అనేది మనకు వచ్చినప్పుడు డ్యూరేషన్ ఆఫ్ టైం రాయాల. డ్యూరేషన్ ఆఫ్ టైం, డ్యూరేషన్ అంటే ఏంటంటే ఎంత కాలము అని, పాయింట్ ఆఫ్ టైం రాయకూడదు. అందుకనే 6 years అన్నా. 6 years అంటే వ్యవధి కాబట్టి వ్యవధి వచ్చినప్పుడు మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. అందుకని హ్యాస్ బీన్ అనేది హ్యాస్ ప్లస్ V3 కాబట్టి ప్రెసెంట్ పర్ఫెక్ట్ వాడిండు. అంటే ఈ ప్రపోజల్ లైసెన్స్ ఫీని తగ్గించంటారా బాబు అనే ప్రపోజల్ ఎప్పటి నుంచి వచ్చినది అంటే గత 6 ఏళ్ల కింద ఉన్నది. ఓకే, ఎవరు రికమెండ్ చేసిరంటే ఇది ట్రాయ్. అయితే ఓ పని చేద్దాం. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే మీకు ఇక్కడ బ్యాక్ బర్నర్ అని ఉంది. ఇది మీకు పక్కా యూపీఎస్సీ ఎగ్జామ్ హాట్ కేక్ లా వెయిట్ చేస్తోంది. IBPS, SBI కానివ్వండి, ఏదైనా SSC కానివ్వండి. ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. ఆన్ ద బ్యాక్ బర్నర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్యాస్ స్టవ్ ఉన్నది. గ్యాస్ స్టవ్ ఇప్పుడు 1, 2, 3, 4, 1వ బర్నర్, 2వ బర్నర్, 3వ బర్నర్, 4వ బర్నర్. అయితే మీరు ఇక్కడ బిర్యానీ చేయాలి. అట్ ద సేమ్ టైం మీరు ఏం చేస్తారు అంటే కనుక బిర్యానీతో పాటు రైస్ కూడా పెట్టారు. అయితే బిర్యానీ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా బిర్యానీ మీద ఉండాలి. అవునా? రైస్ అంత అవసరం, ఎందుకంటే రైస్ తన పని తానే చేసుకుంటూ పోతుంది. అందుకని రైస్ ని మనం బ్యాక్ బర్నర్ మీద పెడతాము, బిర్యానీ మనం ఫ్రంట్ బర్నర్ మీద పెడతాం. అంటే రైస్ ను బ్యాక్ బర్నర్ మీద పెడుతున్నావు కాబట్టి యు ఆర్ గివింగ్ లెస్ ఇంపార్టెన్స్ అన్నట్టు. అర్థమైందా? తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అంటే ఏదైనా బ్యాక్ బర్నర్ మీద ఉన్నది అంటే దాని అర్థం తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. చూసిరా, మనం వంటగదిలో చేసుకునేది వాడు ఎట్లా ఇడియం కింద ఇచ్చిండో, జాతీయం కింద. ద ప్రపోజల్ ఫర్ ఎ రిడక్షన్ ఇన్ ద లైసెన్స్ ఫీ హ్యాస్ బీన్ ఆన్ ద బ్యాక్ బర్నర్ ఫర్ 6 years. అంటే వాయిదా పడుతూనే ఉన్నది, పోస్ట్పోన్మెంట్ లోనే ఉన్నది. ద DTH ఆపరేటర్స్ హ్యావ్ ఆల్సో బీన్ ఫేసింగ్ ఎ ఛాలెంజ్. మళ్ళీ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇచ్చిండు. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక ఎస్సే కానీ ఒక ఆర్టికల్ కానీ మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తే మంచిగా ఉంటది అని అర్థమై ఉంటది. అండ్ ప్యాసివ్ వాయిస్ యూజ్ చేసాడు. చూడండి, టోన్ చూడండి. ఒక వాక్యము, ఒక ప్యాసేజ్ యొక్క టోన్ చూస్తే ప్యాసివ్ వాయిస్లు ఎక్కువ కనబడుతున్నాయి, మనకి ప్రెసెంట్ పర్ఫెక్ట్లు ఎక్కువ కనబడుతున్నాయి అన్నట్టు. ద DTH ఆపరేటర్స్ హ్యావ్ ఆల్సో బీన్ ఫేసింగ్ ఎ ఛాలెంజ్ ఫ్రమ్ హై బ్యాండ్విడ్త్ ఇంటర్నెట్ అండ్ న్యూ జనరేషన్ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడర్స్ యూజింగ్ ఓవర్ ద టాప్ ఛానల్స్ దట్ ఆర్ చిప్పింగ్ అవే అట్ దర్ అర్బన్ వ్యూవర్ బేస్, సో వాల్యుబుల్ టు అడ్వర్టైజర్స్. ఈ మధ్యన ఏమైతుందంటే DTH కూడా కొంచెం బాధపడుతుంది. ఎందుకంటే ఈ మధ్యన ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ ఎక్కువైపోయింది. ఎవడు పడితే వాడు మేము ఇంత ప్రొవైడ్ చేస్తాం, ఇంత GB ఇస్తామంటారు. ఓకే, ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ ఎక్కువైపోవడం వల్ల అందరూ యూట్యూబ్లు, అమెజాన్లు,
నెట్ఫ్లిక్స్ లో ఎక్కువ చూస్తారు. చూడడం వల్లే హాట్ స్టార్లు, ఫర్ ఎగ్జాంపుల్ మన అఖిల్ బిగ్ బాస్. సో ఇప్పుడు చూస్తుంటే ఓటీటీ ఇవన్నీ ఎక్కువ యూజ్ చేయడం వల్ల అడ్వర్టైజ్మెంట్ బేస్ కూడా ఎక్కువ మరి ఓటీటీ ఛానల్స్ లా మరి యూట్యూబ్ లో వాటిలో ఎక్కువ అయిపోతున్నాయి. కానీ డిటిహెచ్ లో ఎవరు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడానికి కూడా రెడీగా రావట్లే. సో దీన్ని బట్టి ఏమైతుందంటే ఇక్కడ డిటిహెచ్ బిజినెస్ కూడా పడిపోయిందని మనం చెప్పొచ్చు. చిప్పింగ్ అవే అంటే టేక్ అవే, అంటే వీళ్ళందరూ దే ఆర్ టేకింగ్ అవే, ఓటీటీస్ ఆర్ టేకింగ్ అవే ద బిజినెస్ ఆఫ్ డిటిహెచ్ అన్నట్టు. మెనీ బ్రాడ్కాస్టర్స్ నౌ హ్యావ్ ఏ లైవ్ ఇంటర్నెట్ ప్రెజెన్స్. ఇప్పుడు బ్రాడ్కాస్టర్స్ చాలా మందికి లైవ్ ఇంటర్నెట్ ప్రెజెన్స్ ఉంది, లైవ్ లో వచ్చేస్తారు, ఇన్స్టాగ్రామ్ కూడా లైవ్ లో వచ్చేస్తుంది. అండ్ న్యూవర్ స్క్రీన్ కాస్టింగ్ టెక్నాలజీస్ పేర్ మొబైల్స్ టు లార్జ్ స్క్రీన్ టీవీస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెట్ఫ్లిక్స్ మొబైల్లో కొంటాను. నేను మొబైల్లో కొని ఏం చేస్తాను నేను అంటే 199 రూపీస్ పెట్టి నెట్ఫ్లిక్స్ మొబైల్లో కొంటా. కానీ నాకు పైన స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఉంటుంది, ఇది నేను టీవీలో చూడొచ్చు. అంటే ఇప్పుడు చూడండి, నెట్ఫ్లిక్స్ మీరు చూసినట్లయితే నెట్ఫ్లిక్స్ మామూలుగా 699 రూపీస్ 700 రూపీస్ ఉంటుంది, అవునా? కానీ నేను ఏం చేస్తా, 199 పెట్టి మొబైల్లో కొని ఇక్కడ స్క్రీన్ షేరింగ్ పెట్టి నేను టీవీలో చూస్తా, వాచ్ చేస్తా. సో మెనీ బ్రాడ్కాస్టర్స్ నౌ హ్యావ్ ఎ లైవ్ ఇంటర్నెట్ ప్రెజెన్స్ అండ్ న్యూవర్ స్క్రీన్ కాస్టింగ్ టెక్నాలజీస్. కాస్టింగ్ అంటే ఏంటంటే వెదజల్లడం, టెక్నాలజీస్ పేర్ మొబైల్స్ టు లార్జ్ స్క్రీన్ టీవీస్ ఇన్ సచ్ అన్ ఎన్వైరన్మెంట్. ఈ యొక్క ఎన్వైరన్మెంట్ లో, ఇది చాలా మంది ఎన్విరాన్మెంట్ అంటారు, దయచేసి దీన్ని ఎన్విరాన్మెంట్ కనకండి, ఎన్వైరన్మెంట్ అన్ని నేర్చుకోండి ఇప్పుడు నుంచి. ఇన్ సచ్ అన్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ ఫ్లక్స్, ఫ్లక్స్ అంటే కంటిన్యూస్ గా మార్పు, ఒక ఎప్పుడు జరిగే మార్పు. ఈ మార్పులు జరుగుతున్నప్పుడు సమ్ ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ హ్యావ్ కంబైన్డ్ టెక్నాలజీస్ ఇన్కార్పొరేటింగ్ డిటిహెచ్, ఇంటర్నెట్ సర్వీస్ అండ్ ఓటీటీ. కొంతమంది ఏం చేసారో తెలుసా, డిటిహెచ్ ఉంటుంది మీ దాంట్లో, ఇంటర్నెట్ సర్వీస్ ఇస్తాము, ఓటీటీ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ అని వచ్చింది, దీంట్లో వాడు ఓటీటీ ఇస్తుండు, ఇంటర్నెట్ సర్వీస్ ఇస్తుండు, డిటిహెచ్ సర్వీస్ కూడా ఇస్తుండు. చూడండి అట్లా అయిపోయింది పరిస్థితి. there is సింపుల్ ప్రెసెంట్ టెన్స్, there is what, రిలీఫ్ అనేది నౌన్ అండి, రిలీవ్ అనేది వర్బ్ అవుతుంది అమ్మ, రిలీవ్ అనేది వర్బ్ అవుతుంది, రిలీఫ్ అనేది నౌన్ అవుతుంది. there is relief among the DTH players on the license fee decision. ఓకే, లైసెన్స్ పిటిషన్ లో మటుకు కొంచెం రిలీఫ్ వచ్చింది, కొంచెం విముక్తి వచ్చింది. ఆల్దో ద ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ వుడ్ లైక్ టు సీ ఫర్దర్ లిబరలైజేషన్. అంటే ఇంకా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ అనేది, సంస్థ అనేది ఇంకా విముక్తి కావాలని కోరుకుంటోంది. ఏంటి ఆ విముక్తి అంటే, ద రిమూవల్ ఆఫ్ క్రాస్ మీడియా ఓనర్షిప్ రెస్ట్రిక్షన్స్. ఇప్పుడు ఏమంటారు అంటే క్రాస్ మీడియా ఓనర్షిప్ వద్దు అంటున్నారు. నేను ఇందాకే చెప్పిన మీకు, క్రాస్ మీడియా ఓనర్షిప్ అంటే ఇక్కడ మరి రామోజీరావు గారిని చూపించినప్పుడు మరి ఇది వద్దు అని ఎప్పుడైతే అన్నామో నీకు కాంపిటీషన్ ఉండదు అనమాట, మార్కెట్ లో కాంపిటీషన్ ఉండదు. అందుకని లైసెన్స్ ఫీ తగ్గించడమే కాకుండా బాబు మీరు పని చేయండి రాబోయ్, ఈ క్రాస్ మీడియా ఓనర్షిప్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాకు వద్దు అని వేడుకోవడం జరుగుతోంది. సిగ్నిఫికెంట్లీ అంటే ఇంపార్టెంట్లీ అంటే ప్రాధాన్యంగా అంటే యాడ్వర్బ్ తో మనం ఇంకా ఒక సెంటెన్స్ ని ఇంకో సెంటెన్స్ ని కలపాలి అంటే ఈ యొక్క ట్రాన్సిషన్ ఫ్రేజెస్ మనం వాడుకోవచ్చు అన్నట్టు. సిగ్నిఫికెంట్లీ ఏ లీగల్ ఛాలెంజ్ అగైన్స్ ద ఎగ్జిస్టింగ్ యాన్యువల్ లైసెన్స్ ఫీ ఇన్ ద సుప్రీం కోర్ట్ was recently posted for hearing in February 2021. ఏదైతే లైసెన్స్ ఫీ మీద సుప్రీం కోర్టులో దాఖలు చేశారో అది was recently posted for hearing in February 2021. The DTH operators have been arguing that, DTH operators ఏమైనా ఆర్గ్యూ చేస్తారు అంటే ఇంకా చేస్తూనే ఉన్నారు, ఎప్పుడు మొదలుపెట్టి ఇప్పుడు చేస్తూనే ఉన్నారంట అన్ని. ఇక్కడ మళ్ళీ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడటం జరుగుతుంది, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దట్ సిన్స్ ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇష్యూడ్ అంటే జారీ చేసింది, జారీ చేయడాన్ని ఇష్యూడ్ అంటాం, జారీ చేయడము. The new tariff order for television last year, they have become mere carriers of channels and bouquets. Bouquets అంటే ఏంటమ్మా, వాట్ ఈస్ న్యూ టారిఫ్ ఆర్డర్ చెప్తాను ఆగండి. న్యూ టారిఫ్ ఆర్డర్ అంటే మీరు అబ్జర్వ్ చేసిరా, లాస్ట్ ఇయర్ అట్లాగా ఏ ఛానల్ కి ఆ ఛానల్ మీరు ఇంత ఎంఆర్పి పెట్టి కొనుక్కోవాలని కొత్త ఆర్డర్ వచ్చింది, దీన్నే న్యూ టారిఫ్ ఆర్డర్ అంటాం. టారిఫ్ అంటే వెల, ధర ఆర్ ధర, ఆర్డర్ అంటే ఏంటంటే కమాండ్ ఇవ్వడం. సో న్యూ టారిఫ్ ఆర్డర్ ఫర్ టెలివిజన్ లాస్ట్ ఇయర్, దే హ్యావ్ బికమ్ మియర్ క్యారియర్స్ ఆఫ్ ఛానల్స్ అండ్ బొకేస్ అంటే బండిల్స్ ఆఫ్ ఛానల్స్ ఆర్ ప్యాకెట్స్ అన్నట్టు. విత్ నో ప్రైజింగ్ పవర్స్ ఫర్ దీస్, అంటే ప్రైజింగ్ పవర్స్ లేవు, అంటే కంట్రోల్ చేసేటోడు ఎవరు లేడు దీన్ని. ఎనీ హై ఫీ వుడ్ దేర్ ఫోర్ బి అనామలస్ అంటే గనక క్రమ విరుద్ధం, అంటే డీవియేట్ అయింది అని, డీవియేట్ అనామలస్. ఇది ఇంతకుముందు SSC CGL Tier 2లో మరియు తెలంగాణ SI పేపర్ లో రావడం జరిగింది, తెలంగాణ SI పేపర్
So మీరు చూస్తే be anomalous in their view. The broadcasters, on the other hand, have approached the courts against the amended NTO issued in January, which increased the available channels for a mandated network capacity fee paid to platforms like DTH, reduced the maximum price of pay channels in bouquets, and curbed price rigging using bouquet arrangements. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ మరి కోర్టుని అప్రోచ్ అవ్వడము, దాని తర్వాత ఈ న్యూ టారిఫ్ ఆర్డర్ మీద ఏదైతే ఉందో దాని మీద డిస్కషన్స్ పెట్టి కామన్ మ్యాన్ కి సపోర్టివ్ గా చేయడం జరిగింది. కామన్ మ్యాన్ కి సపోర్టివ్, ఎందుకంటే అన్ని బుకేస్ పెట్టి ఒక్కొక్క ఇండివిజువల్ ఛానల్ కొనుక్కుంటే మొత్తం జేబంతా పైసలు ఖాళీ అవుతాయి, అప్పుడు కథ వేరే ఉంటది. సో దీస్ ఆర్ మెజర్స్ దట్ స్ట్రైక్ ఏ బ్లో ఫర్ ద కామన్ మ్యాన్. ఇప్పుడు స్ట్రైక్ ఏ బ్లో అనేది ఏంటి అంటే, స్ట్రైక్ ఏ బ్లో అంటే సపోర్ట్ చేయడం అనమాట, సపోర్ట్ చేయడము ఆర్ డిఫెండ్ చేయడం అన్నట్టు కూడా వస్తుంది ఫర్ ఏ కామన్ మ్యాన్. ఇక్కడ చూడండి, వైల్ మేజర్ ప్లాట్ఫామ్స్ యాక్సెప్టెడ్ ద నెట్వర్క్ ఫీ ప్రొవిజన్, మేజర్ ప్లాట్ఫామ్స్ అంటే పెద్ద పెద్ద మరి సంస్థలు ఏవైతే ఉన్నాయో యాక్సెప్టెడ్ దిస్ ఏంటి నెట్వర్క్ ఫీ ప్రొవిజన్, ద ఛానల్స్ హ్యావ్ బాక్డ్ ఎట్ రెగ్యులేషన్. బాక్డ్ అంటే ఏంటంటే దాని అర్థం నాకు వద్దు అవతలపో అని చెప్పి రిలక్టెంట్ గా అంటే తెలుగులో ఏమంటామంటే నాకు వద్దు అని నిరాకరించడం. సో బాక్డెట్ రెగ్యులేషన్స్, ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో మరి కొన్ని పెద్ద సంస్థలకి నచ్చలేదు. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సింగిల్ మార్కెట్స్, వన్ ఆఫ్ ద అన్నప్పుడు మరి ప్లూరల్ నౌన్ రావాలి, ప్లూరల్ నౌన్, ద బిగ్గెస్ట్ సింగిల్ మార్కెట్స్ ఫర్ ఆడియన్సెస్ with an estimated 200 million cable and satellite households, and regulation favoring the consumer is warranted. ఈ రెగ్యులేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎవరికి? కన్స్యూమర్ అంటే మనము. ఇన్ ఫ్యాక్ట్ ద రీసెంట్ కాంట్రవర్సీ సరౌండింగ్ ఫేక్ ఆడియన్స్ నంబర్స్ ఫర్ ఛానల్స్ పాయింట్స్ టు ద నీడ్ ఫర్ స్క్రూటినీ అంటే పరిశీలన. ఈ మధ్య మీరు చూస్తున్నారుగా టిఆర్పి రేటింగ్స్, టెలివిజన్ రేటింగ్స్ మరి ఇవైతే ఉన్నాయో వీటిని ఇంక్రీజ్ చేసుకోవడానికి కొన్ని సంస్థలు కూడా మరి మధ్యన బుక్ అవునట్టు మనకి న్యూస్ పేపర్ చూస్తే తెలిసింది. సో ఇవన్నీ మరి పరిశీలన చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. టు ద నీడ్ ఫర్ స్క్రూటినీ అంటే పరిశీలన ఆర్ ఎగ్జామినేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఆఫ్ ద మెథడ్స్ అడాప్టెడ్ అంటే ఏవైతే మెథడ్స్ వీళ్ళు తీసుకున్నారో వాటిలన్నిటిని పరిశీలన చేసే మరి సమయం రానే వచ్చినది. వాట్ బ్రాడ్కాస్టర్స్ ఇంక్లూడింగ్ స్టేట్ రన్ దూరదర్శన్, స్టేట్ రన్ అంటే స్టేట్ కాదు నేషన్, స్టేట్ రన్ దూరదర్శన్ మస్ట్ రియలైజ్ ఇస్ దట్ ఆడియన్సెస్. మీ డౌట్ ఏంటంటే సార్ ఆడియన్సెస్ అనేది ఉందా? అసలు ఉంది. దయచేసి నాన్న మీరు బూతులు మాట్లాడొద్దు. ఆడియన్ అనేది అసలు లేదు ఇంగ్లీష్ లా, సింగులర్ నౌన్ ఆడియన్స్ అంటాము, ఆడియన్స్. ఓకే, ప్లూరల్ నౌన్ ఆడియన్సెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అంతేగాని ఇంగ్లీష్ లో ఆడియన్ లేదు. దయచేసి మీరు ఆడియన్ అనే మాట వాడకండి. ఈ మధ్య నేను ఆడియో ఫంక్షన్స్ చూస్తుండే, దాంట్లో హీరో హీరోయిన్లు ఆడియన్ సినిమాకి రావట్లే అంటారు, అది తప్పు. ఆడియన్సెస్ అనండి. ఓకే, అయితే ఇప్పుడు చూద్దాం నాన్న. Must realize that is that audiences won by the power of authentic programming. Authentic అంటే ఒరిజినల్ ప్రోగ్రామింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్. అంటే దూరదర్శన్ కానీ వేరే బ్రాడ్కాస్టర్స్ కానీ ఏవైతే ఉన్నారో వీళ్ళు ఒరిజినల్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉన్నదో అండ్ ఒరిజినల్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉన్నదో వాటి ద్వారానే మరి ప్రజలు మరి ఆడియన్సెస్ అనేది వస్తారు. అంతేగాని ఏదో డమ్మి 4 ప్రోగ్రాములు పెడితే ఆడియన్సెస్ మన దగ్గరికి రారు అన్నట్టు. ఇన్ ఏ డైవర్స్ కల్చరల్ మీలియా, దీన్ని మనం మీలియా అంటాం, MILIEU. ఇది ఒక ఫ్రెంచ్ వర్డ్ అండి. మీలియా అంటే పరిసరాలు, అంటే ఇంగ్లీష్ లా సరౌండింగ్స్, అది కూడా మనకి సాంఘిక పరిసరాలు, కల్చరల్ సరౌండింగ్స్ ని మనం మీలియా అంటాం. కల్చరల్ సరౌండింగ్స్ ని మనం మీడియా కాదు మీలియా. కొంతమందిని మిలి అంటారు, మిలి అనొచ్చు, మీలియా అనొచ్చు. విత్ ఎ వైబ్రెంట్ పబ్లిక్ స్పియర్ అంటే ఇన్ ఎ డైవర్స్ కల్చరల్ మీలియా అంటే కల్చరల్ సరౌండింగ్స్ విత్ ఎ వైబ్రెంట్ పబ్లిక్ స్పియర్ అండ్ ఎ స్పోర్టింగ్ ట్రెడిషన్, there is a space for everyone, and the best combination of technology and pricing will win the viewers favor. Viewer అంటే మనము, అంటే ఆడియన్స్ అనే వాళ్ళు ఎప్పుడు సంతృప్తి చెందుతారో తెలుసా? వాడికి టెక్నాలజీ కావాలి, అది కూడా అందుబాటులో ఉండే ధరలోనే కావాలి. సో బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ టెక్నాలజీ అంటే సాంకేతిక పరిజ్ఞానాలు ప్లస్ ప్రైజింగ్ రెండు ఉంటేనే మనం వ్యూవర్స్ ఫేవర్ అనేది దక్కుతోంది. ఎవరికి దక్కుతోంది? వీళ్ళకే. ఏదైతే ఈ DTH ఆపరేటర్స్ ఉన్నారో, OTT ప్లాట్ఫామ్స్ ఉన్నారో, బ్రాడ్కాస్టర్స్ ఉన్నారో, వాళ్ళందరూ ఒకటి గుర్తించుకోవాలి. అథెంటిక్ ప్రోగ్రామింగ్ అంటే ఒరిజినల్ ప్రోగ్రామింగ్, ఒరిజినల్ ఎంటర్టైన్మెంట్ అండ్ టెక్నాలజీ with the combination of
అఫోర్డబుల్ ప్రైజింగ్ అనొచ్చు. దీన్ని ఏమనుకోవచ్చు మనం, అఫోర్డబుల్ ప్రైజింగ్. అప్పుడు మరి ఇట్ విల్ విన్ ద వ్యూవర్స్ ఫేవర్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈవేళ మరి వొకాబులరీ కానీ గ్రామర్ కానీ ఒకసారి క్విక్ రివిజన్ ఇస్తే కనుక ఫటాఫట్ చెప్పేస్తాను చూడండి. మరి ఈవేళ మనం డిటిహెచ్ గురించి మాట్లాడుకున్నాము. ఫస్ట్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటే అడ్జస్ట్ చేసిన స్థూల రాబడి. ఇదేం లేదండి, కొన్ని టెలికాం ఆపరేటర్స్ లైసెన్స్ ఫీ పే చేయాలి. దేని రూపంలో అంటే దానికి వచ్చిన రెవెన్యూ షేర్ రూపంలో. ఎవరికి? గవర్నమెంట్ కి. ఓకే. క్రాస్ మీడియా ఓనర్షిప్ అంటే ఒకే ప్రొడ్యూసర్ డిఫరెంట్ మీడియా కంపెనీస్ ని ఓన్ చేసుకున్నట. బొకే అంటే ఏంటంటే పూల గుత్తి వస్తుంది మరియు యూనో బంచ్ ఆఫ్ టీవీ ఛానల్స్ ఆర్ టీవీ ప్రోగ్రామ్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ స్కేల్ డౌన్ అంటే తగ్గించుట. బఫెటెడ్ బై అంటే బఫెట్ అంటే తినే బఫెట్ ఉంటుంది, నెక్స్ట్ ట్రబుల్డ్ బై అని కూడా ఉంటుంది. దాని తర్వాత చూస్తే మీకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పాను, ఎక్కువ మరి ప్యాసివ్ వాయిస్ లో యూజ్ చేస్తున్నాడని జరుగుతుంది. బై ఉంటేనే ప్యాసివ్ వాయిస్ కాదు, లేకపోయినా అది ప్యాసివ్ వాయిసే. బ్యాక్ బర్నర్ అంటే చెప్పాను కదా, రైస్ బిర్యానీ ఎగ్జాంపుల్. ఆన్ ద బ్యాక్ బర్నర్ అంటే పోస్ట్పోన్మెంట్ అన్నట్టు. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూస్తుంటే మీకు చిప్పింగ్ అవే అంటే టు టేక్ అవే, తీసుకెళ్ళిపోయేటట్టు. నన్ను కాస్టింగ్ అంటే వెదజల్లడం లేకపోతే ప్రసారం చేయడం. అండ్ ఇంకోటి కాస్టింగ్ ఓట్ అని కూడా వస్తుంది, దాని అర్థం వేయుట. నెక్స్ట్ ఫ్లక్స్ అంటే కంటిన్యూస్ చేంజ్. నెక్స్ట్ లిబరలైజేషన్ అంటే విముక్తి. రిలీఫ్ అంటే నౌన్, రిలీవ్ అంటే వర్బ్. అది మీరు చూసుకోవాలి. నెక్స్ట్ బొకేజ్ అని ఇక్కడ ఆల్రెడీ చెప్పడం జరిగింది. అనామలస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లైన్ గీస్తున్నా, డైరెక్ట్ గా ఈ లైన్ లెఫ్ట్ కానీ రైట్ కానీ పోయింది. ఇప్పుడు ఇది డీవియేట్ అయింది కాబట్టి దీస్ ఆర్ అనామలస్ టు ఈచ్ అదర్ అన్నట్టు. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. న్యూ టారిఫ్ ఆర్డర్ అంటే తెలుసు కదా, టారిఫ్ అంటే ధర. కొత్తగా వచ్చిన ఆర్డర్ ఏంటంటే ఇంతకు ముందు మనం చూసాం కదా, ఒక్కొక్క ఛానల్ కి ఎంతెంత పెట్టి కొనుక్కోండి అన్నట్టు. మరి కామన్ మ్యాన్ కి న్యాయం జరిగేటట్టు మరి కోర్టులో కూడా వాదించడం జరిగింది. తర్వాత బాక్ అంటే ఏంటంటే నేను చేయను రబై, నేను చేయను పో, అవతల పో అని చెప్పి అనడాన్ని వాకింగ్ ఎట్ సమ్వన్ ఆర్ సంథింగ్ అంటాం. స్ట్రైక్ ఏ బ్లో అంటే దాని అర్థం టు సపోర్ట్ ఆఫ్ డిఫెండ్ సమ్. నెక్స్ట్ ఆడియన్ అనేది లేదు మహాప్రభు, ఆడియన్స్ అనేది ఉన్నది, ఆడియన్సెస్ అనేది కూడా ఉన్నది. అథెంటిక్ అంటే ఒరిజినల్. స్టేటర్న్ అంటే ఒక రాష్ట్రం కాదు, మొత్తం నేషనల్ గా అన్నట్టు. మీలియా అంటే గనక సరౌండింగ్స్. మరి ప్రైజింగ్ అంటే మీకు తెలుసు, అఫోర్డబుల్ ప్రైజింగ్ అంటే ధర ఇంత పెడితే వ్యూవర్ ఎవరైతే ఉన్నారో ఆడియన్స్ వాళ్ళ ఫేవర్ ఓకే మనం పొందుతాం అన్నట్టు. సో అదండి ఈవేళ మీకు ఎడిటోరియల్